హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మీరు మన హిందూపూర్లో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఎగ్జిబిషన్ గురించి అయితే తెలుసుకుంటారు. ఈజిప్షియన్ ప్యాలెస్ అని. సో పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ ఎవరికైతే ఫోటోషూట్స్ మీద చాలా క్రేజ్ ఉంటుందో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రీ ఫీజ్ వచ్చి 60 రూపీస్ అండ్ ఆఫ్టర్ 5 years అబవ్ ఉండే పిల్లలకైతే టికెట్ ఉంటుంది. సో ఇలా సెటప్ అయితే చాలా బాగుంది. అంటే ఇది ఎలా డిజైన్ చేశారంటే ఇప్పుడు ఫారిన్ సైడ్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. సేమ్ 3D ఎఫెక్ట్స్ ఉంటుంది. చాలా బాగుంది. పిల్లలకి ఇలా ఫోటోషూట్స్కి పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా సెటప్ చేశారు. మా పిల్లోడైతే అన్ని చోట్ల నిల్చుకొని బాగా ఫొటోస్కి పోజ్ ఇస్తున్నాడు, ఎంజాయ్ చేశాడు. మేము కొంచెం అర్లీగా వెళ్ళాము బికాజ్ చాలా క్రౌడ్ ఉంటే అంతగా ఎంజాయ్ చేయలేదు అని. సో స్టార్టింగ్ ఒక 7 టైంకి అలా వెళ్ళాము. 7:30 తర్వాత చాలా ఎక్కువ అయిపోతారు రష్ యూజువలీ. ఈ ఎగ్జిబిషన్ జనవరి మంత్ మొత్తం ఉంటుంది. సో హ్యాపీగా పిల్లల్ని పిలుచుకుని మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళి మస్ట్ విజిట్ అయితే చేయండి. చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ చూస్తుంటే మీరు బాహుబలి సెటప్ అయితే ఉంది. అక్కడే మా అబ్బాయి ఫోటో తీసుకున్నాడు అండ్ ఇలా ఫ్రేమ్ అయితే ఫ్యామిలీ ఫొటోస్ బాగుంటాయి. సో ఇలా 3D ఎఫెక్ట్స్ ఉన్న ఫొటోస్ చాలా వైరల్ కదా. ఇప్పుడు ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా చాలా కామన్గా చూస్తాము. సో ఇలా అయితే ఉంది. సో నేను మొత్తం కవర్ చేశాను. సో మీరు చూడొచ్చు ఎంత బాగుంటుందో. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాడు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూడొచ్చు మీరు. స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. షాపింగ్కి బాగుంది. కిడ్స్ కూడా చాలా టాయ్స్ షాప్స్ అయితే ఉన్నాయి. గ్రాసరీస్ అంటే చిన్న చిన్నవి స్పైసెస్ అలాంటివన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్, హెయిర్ బ్యాండ్స్, యాక్సెసరీస్, మినిమలిస్ట్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. సో పిల్లలకైతే స్నాక్స్ కూడా ఎలాంటి కొదువు లేదు. చాలా బాగా దొరుకుతుంది ఇక్కడైతే. సో బాయ్స్కి అయితే ఈ బెల్ట్స్, గాగల్స్ ఇలాంటివి అయితే అవైలబుల్ ఉంది. అండ్ గేమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇది మొత్తం సెటప్ అనమాట. ఇప్పుడు చూస్తున్నవే ఇంతే ఉండేది. చాలా ఎక్కువ గేమ్స్ అయితే ఏం లేవు. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు బాగా. అడల్ట్స్కి అయితే ఒక 2 గేమ్స్ ఉంది అంతే. ఇంకా అంతా పిల్లలకే సంబంధించి ఉన్నది. మా వాడు ఎప్పుడు వెళ్ళినా ఈ జీప్ కానీ కార్ కానీ ఉందంటే దానికి తప్పకుండా రైడ్ చేస్తాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇలానే ఉంటే కనుక కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా కాస్ట్ అయితే ఉంది. జస్ట్ ఒక ఎగ్ పరోటాకి అయితే 70 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మాకు. యాక్చువల్లీ ఇది ఎగ్ రోల్ వాడు ఎట్లా చేశారంటే పరోటా సపరేట్ అండ్ ఎగ్ ఆమ్లెట్ సపరేట్ చేసి కలిపి ఇచ్చారు. సో ఆ టైంకి పిల్లలకి ఏదైనా తినిపించాలి కాబట్టి అదొక ఆప్షన్ పర్లేదు అనిపించింది. మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినది మంచిది కాదని తీసుకోలేదు. సో మా వాడైతే ఫస్ట్ హెలికాప్టర్లో ఎంజాయ్ చేశాడు. ఇప్పుడైతే ట్రైన్ గేమ్ ఆడిస్తున్నాము. చూడవచ్చు మీరు. అంతగా జనం లేకున్నప్పుడే వెళ్ళాము మేము. సో మేము వదిలే టైంకి అయితే చాలామంది వచ్చేసారు. మెయిన్ అక్కడ కూర్చోవడానికి అయితే ఒక్క సీట్ కూడా దొరకదు మీకు. ఎందుకంటే చైర్స్ అనేది అవైలబుల్ లేదు. చాలామంది ఎంతసేపు అని నిల్చుకునేదని అక్కడే కూర్చుంటారు. అలాంటి పరిస్థితి ఈసారి ఉన్న ఎగ్జిబిషన్లో. ఇది ఒక్కటి నచ్చలేదు నాకు. ఎందుకంటే కొంచెం ఎల్డర్లీ పీపుల్ ఎవరన్నా వస్తే కొంచెం ప్లేస్ ఉండాలి కదా. సో ఈ గేమ్ అయితే ఆడాము. మా వాడు ఏం గెలుచుకున్నాడంటే బాస్కెట్ గెలుచుకున్నాడు. ఈ ఎగ్జిబిషన్స్ అప్పుడు ఏ గేమ్ ఆడకపోయినా ఈ బాల్ గేమ్ ఒకటి ఆడవచ్చు. ఎందుకంటే కంపల్సరీ ప్రైజ్ అయితే దొరుకుతుంది మనకి. జస్ట్ ఫర్ ఫన్ అంతే.
అండ్ మా వాడైతే రియల్గానే ఫోన్ చేస్తున్నట్లు ఫోన్ బూత్లో వెళ్ళి ఫోజులు ఇస్తున్నాడు. అండ్ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను మావి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.